వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు వీడియోలో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. కారం దోశతో కొబ్బరి చట్నీ, అండ్ ఇందులో కారం ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను, అండ్ కొబ్బరి చట్నీ కూడా ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూసేసేయండి. ఫస్ట్ అయితే మన కారంకి కావాల్సినవి ఏంటి, ఎండుమిర్చి, అంటే మన టేస్ట్కి తగ్గట్టు కారం, అవైతే మస్తు కారం ఉంటే అందుకే నేను కొన్నే తీసుకున్నా. సో ఎండుమిర్చి, ఉల్లిగడ్డలు, చింతపండు, ఒక 2 వెల్లుల్లి, ఇవి తీసుకొని పక్కకు పెట్టేసుకొని, ఎండుమిర్చి చింతపండు ఒక బౌల్లో వేసుకొని హాట్ వాటర్ వేసుకొని ఒక 10 minutes పక్కకు పెట్టాలి. ఎందుకంటే కొంచెం నానినట్టు అవుతాయి, ఎందుకంటే ఎండుమిర్చి అంటేనే ఎండిపోయి ఉంటాయి కదా, సో అట్లా అన్నమాట. అవైతే ఒక పక్కకు పెట్టేసుకొని ఈలోపు ఉల్లిగడ్డలు అవన్నీ కట్ చేసుకోవాలన్నమాట. అవి కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎండుమిర్చి ఏవైతే నానినాయో అవి మిక్సీలోకి తీసుకొని, ఉల్లిపాయలు తీసుకొని, కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లి అండ్ కొంచెం ఉప్పు ఇవన్నీ యాడ్ చేసి మంచిగా ఒక కన్సిస్టెన్సీ లాగా తీసుకోవాలి, నేను వీడియోలో చూపించినట్టుగా. సో ఇప్పుడైతే కారం అయితే రెడీ అయింది, దాన్ని అయితే పక్కకు తీసి అయితే పెట్టేసినాం. అండ్ ఇప్పుడు కొబ్బరి చట్నీ కావాల్సినవి చూసేద్దాం. ఫస్ట్ అయితే మంచిగా పచ్చి కొబ్బరి అండ్ పల్లీలు, కొన్ని పల్లీలు మనకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, అండ్ పచ్చిమిరపకాయలు మన టేస్ట్కి తగ్గ కారం అంతే, అండ్ కొంచెం కరివేపాకు. ఇప్పుడైతే మంచిగా ఈ మూడింటిని ఫ్రై అయితే చేసేసుకుందాము. ప్యాన్ పెట్టి స్టవ్ పైన అందులో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్లో ఫస్ట్ అయితే పల్లీలు వేసి వేయించుకుందాం మంచిగా. ఆ పల్లీలు కొంచెం చిట్టపట్టలు ఆడుతున్నప్పుడు మన కొబ్బరి కూడా వేసుకోవాలి. అలా కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అంటే మనకు కొస్సలు ఉంటాయి కదా, కొబ్బరికి ఉండే లాస్ట్లో ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు అయితే వేపుకోవాలి. అవి కూడా బాగా వేగిన తర్వాత మనం ఏవైతే తీసుకున్నామో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇవి కూడా వేసుకొని అన్నిటినీ మంచిగా ఒక 10 minutes వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ 2 వెల్లుల్లి కూడా వేసుకోవాలి, చెప్పుకోవడం అయితే మర్చిపోయాను. అవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సేపు పక్కకు పెట్టేయాలి, ఎందుకంటే వేడి మీదనే మిక్సీలో వేస్తే ఇంకా అంతే పని ఏమైనా ఉందా. సో అలా పక్కకు పెట్టేసిన తర్వాత అవి బాగా చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం థిక్గానే తీసుకున్నా, ఎందుకనంటే అంత లూజ్ అయితే కూడా బాగోదని, ఇంకా నేనైతే కొంచెం థిక్గానే తీసుకున్నా, చూసారుగా. ఇంకా దానికైతే మంచిగా పోపు వేసేసుకున్నా. మీరు కావాలంటే కొన్ని వాటర్ కూడా కలుపుకోవచ్చు, నాకైతే కొంచెం అట్లా నచ్చుతుంది అంతే. ఫస్ట్ అయితే మళ్ళీ పోపుకు కూడా ఒకటి మంచి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసి కొంచెం శనగపప్పు ఎక్కువ వేసిన, ఎందుకంటే కొంచెం కరకరలాడుతూ ఉంటుంది పంటి కింద అని. అలాగే కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కింద పెట్టేసుకున్నాను, స్టవ్ మీద నుంచి కిందకి దింపేసుకున్నాను. అలా దింపుకున్న తర్వాత మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ కరివేపాకు వేసాను, సారీ మర్చిపోయాను. ఇందులోకి చట్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఇంకొక పక్కకు అయితే పెట్టేసుకున్నాను. సో ఈ రెండింటికి మనకు ఫస్ట్ దోశ బ్యాటర్ కావాలి కదా, ఇంకా దోశ బ్యాటర్ అయితే ముందే పెట్టేసుకున్నాను. కొంచెం డిఫరెంట్ కలర్ ఉంది ఏంది అనుకుంటురా దోశ బ్యాటరు, అది ఏం లేదు, నేను కొన్ని పెసర్లు అయితే వేసాను, అందుకనే కొంచెం లైట్ గ్రీన్ కలర్లో, వీడియోలో కనిపించట్లేదు బట్ బయట అయితే లైట్గా గ్రీన్ కలర్లో ఉంది. సో ఫస్ట్ అయితే మంచిగా దోశ వేసేసుకొని ప్యాన్కి సపరేట్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను. అలా మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఏదైతే ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ కారం కూడా యాడ్ చేశాను. మంచిగా దోశ మీద మొత్తం అది మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దానిపై నుంచి కూడా మంచిగా ఆయిల్ వేసుకోవాలి, అలా అయితేనే మంచిగా కుక్ అవుతుంది. అలా సిమ్లో పెట్టుకోండి, మరీ హైలో పెట్టుకుంటే మాత్రం దోశ మొత్తం మాడిపోతుంది. ఇంకా అది కూడా వేసుకున్న తర్వాత దోశ మంచిగా కాలిపోయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి హాయిగా సర్వ్ చేసుకొని ఇంకా తినేయడమే అన్నమాట. టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు గాయ, సూపర్ అంటే సూపర్ ఉంది. చట్నీ, కొబ్బరి చట్నీతోని ఎర్ర కారంతో ఇంకా టేస్ట్ అయితే మామూలుగా లేదు. సో చూసారు కదా, ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఏం చేయాలి, అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్